తెలంగాణలో భారీగా మావోయిస్టులు లొంగిపోనున్నారు. సీఎం రేవంత్ ఎదుట లొంగిపోనున్న 124 మంది మావోయిస్టులు ఆయుధాలు వేడనున్నారు. లొంగిపోతున్న వారిలో తెలంగాణ, ఛత్తీస్గఢ్కు చెందిన మావోయిస్టులు ఉన్నారు. దేవ్జీకి చెందిన PLGA కమిటీ మొత్తం సరెండర్ కానుంది. 70కి పైగా తుపాకులు, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్న పోలీసులు సాయంత్రం 4 గంటలకు సీఎం ప్రెస్ మీట్లో మావోయిస్టులు లొంగుబాటును చూపెట్టనున్నారు. దేవ్జీకి చెందిన PLGA కమిటీ మొత్తం కూడా లొంగిపోనుంది. సుమారు 70కి పైగా తుపాకులు, మందుగుండు సామాగ్రి స్వాధీనపరచనున్నారు. సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టనున్నారు. ఆ ప్రెస్ మీట్ సందర్భంగానే పెద్ద ఎత్తున భారీగా మావోయిస్టులు లొంగుబాటును తెలియజేయనున్నారు. ప్రస్తుతం దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. తెలంగాణలో భారీగా మావోయిస్టుల లొంగుబాటు ఉండనుంది. 124 మంది మావోయిస్టులు సీఎం రేవంత్ రెడ్డి ఎదుట లొంగిపోనున్నారు. ఇక మావోయిస్టుల లొంగుబాటుకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి చారి సిద్ధంగా ఉన్నారు. చారి, బలరాం, ప్రధానంగా మావోయిస్టుల లొంగుబాటు తెలంగాణలో కొనసాగుతుంది. ఒకవైపు తెలంగాణ వ్యాప్తంగా ఈ మావోయిస్టుల లొంగుబాటు పెద్ద ఎత్తున కొనసాగుతూ ఉంది. అయితే ఇప్పటికే ఒకవైపు ఈ మావోయిస్టులకు సంబంధించి ప్రధానంగా తిరుపతి దేవ్జీ లొంగిపోయారు. ఈయనతో పాటు ఇతర పెద్ద ఎత్తున కగార్ ఆపరేషన్ తో లొంగిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఒకవైపు ఈ మావోయిస్టులకు సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున కగార్ ఆపరేషన్ కొనసాగిస్తుండటంతో ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. ఎక్కడికక్కడ కూడా మావోయిస్టులు లొంగిపోతున్న పరిస్థితి ఉంది. ఈరోజు కూడా సాయంత్రం ఇటు DGP ముందు 4 గంటలకు మరియు కొంతమంది మావోయిస్టులు పెద్ద ఎత్తున లొంగిపోబోతున్నారు. గతంలో అనేక రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ ఇతర రాష్ట్రాల్లో కూడా మావోయిస్టులు పెద్ద ఎత్తున లొంగిపోయారు. తాజాగా కూడా కొంతమంది మావోయిస్టులు లొంగిపోయేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా నేడు సీఎం సమక్షంలో 124 మంది మావోయిస్టులు లొంగిపోబోతున్నారు. ఇటీవల లొంగిపోయిన మావోయిస్టు అనధికార చీఫ్ దేవ్జీకి చెందిన మరికొంతమంది PLGA కమాండర్ టీం సహా 124 మంది లొంగిపోనున్నట్లుగా మనకు సమాచారం ఉంది. అయితే సాయంత్రం 4 గంటలకు ఈ సీఎం ముందట ఈ మీడియా సమావేశం ఉండబోతుంది. పెద్ద ఎత్తున అంటే ఇప్పటికే కగార్ ఆపరేషన్తో అనేక మంది మావోయిస్టులు మృత్యువాత పడ్డారు. చాలామంది ఇటు పోలీసు బలగాలు చేసే ఎన్కౌంటర్లో చనిపోయిన పరిస్థితి ఉంది. ఇప్పుడు తాజాగా ఇదివరకు అటు ఆంధ్రప్రదేశ్లో కానీ, ఛత్తీస్గఢ్లో కానీ, ఇటు తెలంగాణలో కానీ పెద్ద ఎత్తున లొంగిపోయారు. ఇప్పుడు కూడా మరికొంతమంది లొంగిపోయేందుకు సిద్ధమయ్యారు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కగార్ ఆపరేషన్తో ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. ఎక్కడికక్కడ కూడా మావోయిస్టులకు చుక్కలు కనిపించేలాగా ఆపరేషన్ చేస్తూ అడవులను జల్లడపడుతూ ఎన్కౌంటర్ చేస్తున్న పరిస్థితి ఉన్నది. మావోయిస్ట్ రహిత దేశంగా చేస్తామంటూ ఇప్పటికే బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఒకవైపు పిలుపునిచ్చింది. దీనికి అనుగుణంగానే మావోయిస్టుల ఏర్వేత కొనసాగుతుంది. ఈ క్రమంలో ఈరోజు కూడా పెద్ద ఎత్తున మావోయిస్టులు లొంగిపోయేందుకు సిద్ధమవుతారు. ఇటీవలనే మావోయిస్టులకు సంబంధించిన అగ్రనేతలు కూడా సీఎంతో సచివాలయంలో భేటీ అయ్యారు. భేటీ అయినాక అనేక అంశాలపై కూడా వాళ్ళు చర్చించారు. భవిష్యత్తులో రాజకీయ పోరాటం చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, రాజకీయంగా వచ్చేందుకు కూడా తాము ముందుకొచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నామంటూ కూడా మావోయిస్టుకు సంబంధించిన నేతలు ప్రకటించారు. ఈ క్రమంలో ఈరోజు దేవ్జీకి సంబంధించిన 124 మంది ఈ లొంగిపోయేందుకు సిద్ధమయ్యారు. మరి కాసేపట్లోనే అంటే సాయంత్రం 4 గంటలకు సీఎం సమక్షంలో వీళ్ళు 124 మంది పోతున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. సరే, అంటే వరుసగా మనం చూస్తూ ఉన్నాం మావోయిస్టులు పెద్ద ఎత్తున లొంగిపోవడాలు కావచ్చు, తమ ఆయుధాలను అప్పగించడాలు కావచ్చు. ఈ వరుస ఘటనలు మావోయిస్టు పార్టీకి ఎంతటి పెను దెబ్బగా మనం చెప్పాలంటారు? మరోవైపు ఇంకా ఈ లొంగుబాట్లు ఇంకా కొనసాగే అవకాశం ఉందా? ఖచ్చితంగా. అయితే ఇప్పటికే ఒకవైపు మావోయిస్టుల లొంగుబాట్లకు సంబంధించి ఒకవైపు పెద్ద ఎత్తున లొంగిపోయేందుకు సిద్ధమవుతున్నారు. ఎందుకంటే ఆపరేషన్ కగార్తోని
అనేక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పోలీసు బలగాలు, మిలిటరీ బలగాలు, పారామిలిటరీ బలగాలు కూడా జల్లడబడుతున్నాయి. ఎక్కడ కూడా మావోయిస్టు జాడలున్నా వాళ్ళు మరీ అనుకుంటూ ఈ డ్రోన్ కెమెరాల ద్వారా కూడా నిఘా పెట్టి కూడా జల్లడబడుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇక ఖచ్చితంగా మావోయిస్టులను ఏరిపారేసే కార్యక్రమం కొనసాగుతున్న నేపథ్యంలో మావోయిస్టుకు ప్రత్యామ్నాయ పరిస్థితులు మాత్రం ఇప్పుడు లేకపోవడంతో ఇక ఖచ్చితంగా లొంగుబాటే వాళ్ళకు ఉన్న ముందున్న శరణ్యం కావడంతో లొంగుబాటు వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని కూడా మనం భావించవచ్చు. బలరాం. రైట్, థ్యాంక్ యూ చారి. సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ఎదుట పెద్ద ఎత్తున మావోయిస్టులు లొంగిపోనున్నారు. సుమారు 124 మంది మావోయిస్టులు ఈ రోజు లొంగిపోతూ ఉన్నారు. 70కి పైగా తుపాకులు, మందుగుండు సామాగ్రిని కూడా స్వాధీనం చేయనున్నారు. సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. ఆ సందర్భంగా ఆ 124 మంది మావోయిస్టులను కూడా మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దేవ్జీకి చెందిన PLGA కమిటీ మొత్తం కూడా లొంగిపోతోంది. సీఎం రేవంత్ రెడ్డి ఎదుట 124 మంది మావోయిస్టులు లొంగిపోనున్నారు.